నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో జనసేన కూటమిలో భాగంగా కొన్ని సీట్లను వదులుకొని 21 స్థానాలకు 2 ఎంపీ స్థానాలకు పోటీ చేసిన విషయం తెలిసిందే. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పెద్ద వాటా వస్తుందని ఆశించిన నేపథ్యంలో అది కూడా కాస్త అత్యరుసుగా ఉండడము, అలాగే తన అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్న తర్వాత గతంలోనే అంటే ఏడాది అవుతుంది ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పి, బట్ ఇప్పటి వరకు అయితే అది ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఇప్పుడు చూస్తే ఆయనకు క్యాబినెట్ హోదా ర్యాంకు ఏపీ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్గా ఏదో గెజిట్ ఆయనకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటంటే ఇంకా మంత్రి పదవి ఇవ్వము అని చెప్పేసి ఇది కంటి తురుపుగా ఇది అని ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు అడిగిన తర్వాతనే ఇది కార్యాచరణ దాల్చింది అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరి ఏం ఎత్తుగడ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. ఏంటి ఇంకా మంత్రివర్గాల్లో స్థానం కల్పిస్తే వ్యతిరేకత వ్యక్తమవుతుందనా, లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు ఆయనకు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని సద్దుమనగొట్టాలనేసి ఏపీ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ ఏపీ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ విత్ క్యాబినెట్ ర్యాంక్ అనేది ఇంకా మంత్రి పదవి ఇవ్వమని చెప్పకనే చెప్పేశారు. మంత్రి పదవి లేదు, మంత్రి పదవి ఆశించొద్దు, క్యాబినెట్ హోదా కల్పించేసాం. క్యాబినెట్ హోదా అంటే ఆల్రెడీ ఎమ్మెల్సీకి గన్మ్యాన్ వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అదనంగా వాహనము, తర్వాత వచ్చేసి మన కార్యాలయము, ఇవన్నీ కూడా సమకూరుతాయి. ఒక ఓఎస్టీ, ఒక పిఎస్, వీళ్ళందరూ క్యాబినెట్ ర్యాంక్. ఆ క్యాబినెట్ ర్యాంకు అలా కొనసాగుతుంది. అట్లాగే జనసేన ప్రధాన కార్యదర్శి కూడా కదా. అవును, ఓకే. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి అంశం అది. ఎందుకంటే చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా కూడా అసలు మొట్టమొదట రక్తదానం కాదు, నేత్రదానం కాదు. నాగబాబు గారి ఆలోచన మొక్కలు పెంచాలి, 1,00,000 మొక్కలు పెంచాలి. 1,00,000 మొక్కల్ని నాటి విడిచిపెట్టడం కాదు, వాటిని సంరక్షించాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ 1,00,000 10 లక్షలు అవ్వాలి. ఇట్లా ఆయనకి ఆలోచనలు ఉండేవి. ఆలోచనల్లో భాగంగానే ఆయన ప్రతి సంవత్సరం చిరంజీవి గారి జన్మదిన మహోత్సవం రోజున వారోత్సవాలు అంటారు. ఆగస్టు 15 నుంచి 22 వరకు సాగేటటువంటి దాంట్లో ఒకరోజు ఖచ్చితంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ఆయనే ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమం ఆయనే ప్రారంభించేవారు ప్రతి సంవత్సరం. అలా ఆయనకి చాలా ఆసక్తికరమైనటువంటి అంశం కాబట్టి, ఆయనకి ఆ సంతృప్తినిచ్చేటటువంటి అంశం కాబట్టి ఆ అంశానికే, ఆ విభాగానికి ఆయన్ని అధిపతిని చేసి ఆయనకి ఆ కార్యనిర్వాహక బాధ్యతలు అప్పచెప్పారు. క్యాబినెట్ ర్యాంకు అందజేయడం జరిగింది. రాష్ట్ర మంత్రిని చేయమని చెప్పకని చెప్పేశారు. ఎందుకని రాష్ట్ర మంత్రివర్గంలో? చాలా మంచి ప్రశ్న. ఎందుకని అంటే తెలుగుదేశంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర మంత్రులు కావాలనుకుంటున్న వాళ్ళ జాబితా చాలా పెద్దది. కిమిడి కళా వెంకటరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, పంచకెల రమేష్ బాబు గారు, బండారు సత్యానందరావు గారు, బొండా ఉమామహేశ్వరరావు గారు, ఇట్లా జాబితా చాలా పెద్దది. జనసేన నుంచి తక్కువ మంది ఉన్నారు. అక్కడికే వస్తాను. జనసేన నుంచి ఇద్దరే కదా ఉండింది. ఇద్దరే ఉన్నారు మంత్రులు. దుర్గేష్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఒక రా సామాజిక వర్గం, ఒక ఈ సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. అయితే అదే కుటుంబంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి రాష్ట్ర మంత్రి పదవి అని అంటే ఖచ్చితంగా జనసేనలో ఆశావహులు ఉన్నారు. జనసేన ఆశావహుల్లో కూడా చాలామంది వీటి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు మా తిరుపతి శాసనసభ్యులు ఏ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన చిత్తూరులో గతంలో వైకాపా నుంచి గెలిచారు. ఇప్పుడు తిరుపతికి వచ్చి ఆయన గెలిచారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నుంచి డాక్టర్ పి నారాయణ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఈ సామాజిక వర్గం నుంచి. జనసేనలో నాకు అవకాశం ఎందుకు ఇవ్వకూడదని శ్రీనివాసులు గారు కోరవచ్చు. లేదు, జనసేనలో మరొకరికి అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఈ సామాజిక వర్గంలో ఎవరి పేరుని కూడా దాదాపు 15-16 మంది, 21 మందిలో 15-16 మంది శాసనసభ్యుల పట్ల పవన్ కళ్యాణ్ గారు కొంత కినుక వహిస్తున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన అంత సంతృప్తిగా లేరు, సుముఖంగా లేరు అని మన దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. కాసేపు పక్కన పెడితే అయితే గీతే జనసేనలో గౌర సామాజిక వర్గం నుంచి కొనతాల రామకృష్ణ గారికి రాష్ట్ర మంత్రికి అవకాశం ఇవ్వండి తప్ప మిగతా ఎవరికి అవకాశం ఇవ్వద్దు. లోకన్ నాగమాదేవ్ గారికి కూడా అవకాశం దక్కుతుందేమో నాలాంటి వాళ్ళం ఎదురు చూసాం. ఎందుకంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందిన వారింటి కోడలు, ఆవిడేమో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎవరు మంత్రిమండలిలో లేరు. ఆవిడకి అవకాశం ఇస్తారని అలాంటి వాళ్ళని ఎదురు చూసాం. కొనతాల రామకృష్ణ గారికి అవకాశం ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం నుంచి మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ అంటే కోనసీమ ముఖద్వారం కొత్తపేట నియోజకవర్గం, బండారు సత్యానందరావు గారికి దాదాపుగా బెర్త్ ఖరారైందనేది మన దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. గంటా శ్రీనివాసరావు గారి కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, గంటా శ్రీనివాసరావు గారు ఎదురెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కోరినా కానీ అటు లోకేష్ గారు సుముఖంగా లేరు. ఎందుకంటే వియ్యంకుడు నారాయణ గారు ఉన్నారు కదా రాష్ట్ర మంత్రిగా. మళ్ళీ అదే కుటుంబం నుంచి గంటా శ్రీనివాసరావు గారికి వియ్యంకుడికి ఎందుకు అనేటటువంటి ఒక చర్చని తెర మీదకి తీసుకొస్తారు.
కొండపల్లి శ్రీనివాస్ గారిని తప్పిస్తే కానీ కిమిడి కళా వెంకట్రావు గారికి అవకాశం ఇవ్వడానికి లేదు. కొండపల్లి శ్రీనివాస్ గారు టీం లోకేష్లో భాగంగా ఆయన కొనసాగుతున్నారు. ఖచ్చితంగా తొలగిస్తారు, కిమిడి కళా వెంకట్రావు గారికి అవకాశం ఇస్తారు అని అనుకుంటే కిమిడి కళా వెంకట్రావు గారు అయితే ఒకసారి రాష్ట్ర మంత్రి ఇవ్వండి, లేకపోతే టీటీడీ చైర్మన్ ఇవ్వండి అని ఆయన టీటీడీ చైర్మన్ వైపు ఆయన చూస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశంలోనూ బోల్డంత ఒత్తిడి, రాష్ట్ర మంత్రి ఉన్నది 25 మంది ప్లస్ ఒకటి భర్తీ చేయాలి. ఒకటి భర్తీ చేసి 6-7 మార్చాలి, 6-8 మార్చాల్సి వచ్చేటటువంటి పరిస్థితులు. దానిలో సామాజిక, ప్రాంతీయ, సాంస్కృతిక సమీకరణలన్నీ కూడా అక్కడ కుదరాలి మీకు. ఇప్పుడు గౌర సామాజిక వర్గం నుంచి లేరు, వాల్మీకి సామాజిక వర్గం నుంచి లేరు, కోనసీమ కాపుకి అవకాశం ఇవ్వాలి, ఇట్లా కాళింగ సామాజిక వర్గానికి లేరు. కాళింగ సామాజిక వర్గం నుంచి మంత్రిమండలి ఎవరు లేరండి. పెందాళం అశోక్ గారా, కోన రవికుమార్ గారా అని చెప్పి అది అలాగే ఆ చర్చట్లాగా కొనసాగుతుంది. ఈ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ ఈ నేపథ్యంలో ఏంటంటే నాగబాబు గారి మంత్రి పదవి అన్నది తెచ్చిపెట్టుకున్నారు అనుకోండి. నాగబాబు గారి మంత్రి పదవి తెచ్చిపెట్టుకుంటే ఎవరిని ఎక్కడ ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొని ఉండరు. నాకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అడిగిన తర్వాత కానీ ఇది మూవ్ అవ్వలేదు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చేసి మమ అనిపించేద్దాం, అమ్మయ్యా తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు సావండి, మా పని అయిపోయింది, క్యాబినెట్ హోదా అన్నారు, క్యాబినెట్ హోదా ఇచ్చేసాం, మంత్రి పదవి ఇవ్వాల్సిన పని లేదు, పవన్ కళ్యాణ్ గారే అడిగారు, ఇచ్చేసాం, అమ్మయ్య అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళకి మనం ఆకులో వేసి పెడతామా, కంచంలో వేసి పెడతామా, ఏ విధంగా వేసి పెడతామా అన్నది ఇంక మన ఇష్టం. సరే, అంటే ఇప్పుడు ఆయన జనసేన మొదటి నుంచి వెళ్ళి ఉన్నారు, కార్యదర్శిగా ఉన్నారు, అనేక రకాల సేవలు అందించారు, ఓకే. అదే రీతిలో జెండా మోసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా చర్చ వస్తుంది కదా. మీ అన్నగారి విషయంలో సరే సార్, అన్నగారు ముందు నుంచి ఉన్నారు కాబట్టి మాకందరికి సమన్వయకర్తగా పనిచేస్తారు, ఆయనకి ఇప్పేయడం చాలా హ్యాపీ, మాకు దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అట్ ద సేమ్ టైం కింద మేము కూడా ఉన్నాం కదా, మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అని క్వశ్చన్ వస్తుంది కదా, అదనైతే మీద ఒత్తిడి పెరుగుతుంది కదా, మరి దీని గురించి. అందుకే కొనతాల రామకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారు కోరినట్టు మన దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది. ఆయన యోగం అండి, కొనతాల రామకృష్ణ గారి యోగం. ఎందుకంటే కాంగ్రెస్లో గెలిచారు, కాంగ్రెస్లో ఎంపీ అయ్యారు, కాంగ్రెస్లో రాష్ట్ర మంత్రి అయ్యారు, ఆ తర్వాత వైకాపాలోకి వచ్చారు, వైకాపాలో కొంతకాలం హల్చల్ చేసి వెళ్ళిపోయారు, చివరి నిమిషంలో వచ్చి జనసేనలో అనకాపల్లి స్థానాన్ని దక్కించుకున్నారు, ఎకాఎకిన శాసనసభ్యుడు మరొకమారు అయిపోయారు, మరొకమారు రాష్ట్ర మంత్రి కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అదొక యోగం అంతే. అంటే 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారితో మేము కలిసి ప్రయాణం చేశామన్న వాళ్ళు ఎంతమంది అసలు పోటీ చేసి గెలిచారు, అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు చెప్పండి. 21 స్థానాల్లో 13-14 మంది మీకు వైకాపా తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్లే కదా. మండల బుద్ధప్రసాద్ గారు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, పులపర్తి రామాంజనేయులు గారు, నిమ్మక జయరాజ్ గారు, ఎవరుగా చెప్పండి. ఓకే, ఎవరు రాలేదు ఇతర పార్టీల నుంచి. కందుల దుర్గేష్ గారు, మీరు ఎవరి పేరు చెప్పండి. కొనతాల రామకృష్ణ గారు, మన పంచకల్ రమేష్ బాబు గారు ప్రజారాజ్యంతో ప్రారంభించారు, సరే, ఎవరు రాలేదు ఇతర పార్టీల నుంచి. రైట్, 21 మందిలో 13-14 మంది ఆ రెండు రాజకీయ పార్టీల నుంచి వచ్చారు. జనసేన జెండా మోసిన వాళ్ళు చాలా తక్కువ మంది కదా దాంట్లో ఎలక్ట్ అయిన వాళ్ళు. ఓకే, దానికి ఎట్టకేలకైతే ముందైతే అన్నకు న్యాయం చేసుకుని మిగతా వాటి గురించి ఫోకస్ చేయబోతున్నారు అంతే. చూద్దాం మరి నాగబాబు గారికి మంత్రి పదవి దక్కకపోయినా క్యాబినెట్ హోదాకి సంబంధించి అయితే ఒక డిజిగ్నేషన్ అయితే ఇప్పించగలిగారు. మిగతా వాళ్ళందరినీ ఎలా సమన్వయపరుస్తారు అనేది ఎచ్చెర్ల నియోజకవర్గానికి పంపించి నాగబాబు గారిని జనసేనలో భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేయించాలని ఒక ఆలోచన ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గం మీద ఆయన చాలా ఆసక్తి కూడా నాగబాబు గారు చూపించారు. ఓకే, కాకపోతే ఇప్పుడు క్యాబినెట్ హోదా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎచ్చెర్ల నియోజకవర్గం అంటే మనకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయిపోయింది. ఇవాళ నుంచి విశాఖ విమానాశ్రయం కూడా అయిపోయింది కాబట్టి భోగాపురానికి వెళ్ళాలి. భోగాపురంలో దిగేస్తే చక్కగా ఎచ్చెర్లకు వెళ్ళడం పెద్ద కష్టమైన పనేం కాదు, అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆయనకి ఇష్టమైనటువంటి పనే నాగబాబు గారికి. ఓకే, అటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సేదతీరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై రాజకీయ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం అనేది చాలా ఇష్టమైన పని నాగబాబు గారికి. ఓకే, చూద్దాం. మొత్తానికైతే అన్న పదవి కోసము తమ్ముడంతా పోరాటం చేయాల్సి వచ్చింది. మరి మిగతా జనసేన కార్యకర్తలు నేతల పరిస్థితి ఏంటి అనేది, మరి ఈ అంశాన్ని ఎలా ముందు విజయవాడ నగర మేయర్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి
నాదెండ్ల మనోహర్ ఏ గారు బోండా ఉమా ఆ, గారు నాదెండ్ల మనోహర్ గారు కోసం కార్య- కర్చీఫ్ వేస్తున్నాడు సార్. నాదెండ్ల మనోహర్ గారు వస్తాను అక్కడికి. నాదెండ్ల మనోహర్ గారు కార్యాలయంలో అదే ఆయన స్థానిక కూటమి. కార్యాలయంలో అసలు మనం రేపు పొద్దున మనం ఏ విధంగా మనం విజయవాడ మీద కన్నేసాం, మనం అసలు దున్నేస్తాం అని చెప్పి పడికట్టు పదప్రయోగాలు చాలా చేశారు, చూసాం కదా. చూద్దాం విజయవాడ నగర మీద సాధించుకుంటే. ఇక్కడ బొండా ఉమ్మ గారు వారసుడి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఆయనకు మంత్రి పదవిలో స్థానం ఎలాగో నాకు ఇవ్వట్లేదు, అట్లీస్ట్ నా వారసున్న వెల్కమ్ చేయండి అనేసి అని అంటున్నారు. ఇటు వీళ్ళు పట్టుబడితే అధినేత ఎటువైపు మొగ్గు చూపుతాడు అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటనేది ఇవన్నీ కౌంట్ అవుతాయి. కాబట్టి చూద్దాం ఏ దిశకు తీరుతుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.